నిరంజన్ రెడ్డి గారు, మీ పార్టీలోంచి నాయకుల్ని చేర్చుకుంటున్న కాంగ్రెస్ మీద మీరు విమర్శలు చేస్తున్నారు. కానీ మీ పార్టీ నాయకులు, మీ పార్టీ చేయి పట్టుకున్న వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? మీ పార్టీలో కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి కూడా కేసీఆర్ పక్కనే కూర్చునేవాడు, కేసీఆర్ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత పొజిషన్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకున్నారా? తప్పకుండా చేసుకున్నాం. దీంట్లో ఆత్మపరిశీలన చేసుకుంటే తేలని విషయం ఏముంది చంద్రమౌళి గారు? అంతా అర్థమయ్యేటువంటిదే కదా. తెలంగాణ ఉద్యమ ఫలితాలు అనుభవించడానికి వచ్చి కడుపు నిండిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. దాని గురించి మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. తెలంగాణ సమాజమే ఈసడించుకుంటున్నది, ఏయాభావంతో చూస్తుంది అటువంటి వాళ్ళందరినీ కూడా. రాజకీయంగా ఒక పార్టీలో సైద్ధాంతికపరమైనటువంటి చర్చ జరిగి, ఏదైనా ఒక అంశం కేంద్రంగా, ప్రజల అంశం కేంద్రంగా చర్చ జరిగి, వాదోపవాదాలు జరిగి, ఇటు వీళ్ళు స్ప్లిట్ అయ్యి చీలిపోయినారంటే దానికి ఒక అర్థం ఉంది. దాని మీద చర్చ జరుగుతుంది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా ఏళ్ళు చీలిపోయినాయి, శాఖోపశాఖలైనవి. అంత మాత్రం చేత భావజాలం అంతరించలే. ఈ దేశంలో కాంగ్రెస్ కూడా ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని విభేదించినటువంటి టోటల్ కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం అంతా కూడా సంజీవ్ రెడ్డి నుంచి మొదలు పెడితే మొరార్జీ దేశాయ్ నుంచి, చరణ్ సింగ్ నుంచి, ఈ దేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఇందిరాగాంధీని విభేదించి పక్కకు పోయినటువంటి వాళ్ళే పార్టీ పెట్టిన వాళ్ళే. కానీ ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ప్రజాక్షేత్రానికి ఎవరు చేరువగా ఉన్నారు, ఎవరు ప్రజలకు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని దాన్ని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి 100 మందికి పైగా నాయకులు వెళ్ళిపోయారు. దాంట్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఏంటి పార్టీకి భవిష్యత్తు లేదని వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు, పార్టీలో గౌరవం లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు, పార్టీలో అవమానాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలో ఎంత హేతుబద్ధత ఉందో మనందరికీ తెలుసు. పచ్చి అవకాశవాదం తప్ప ఇంకోటి లేదు. కాదండి, ఈరోజు టికెట్ అనౌన్స్ చేసి ఈరోజు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి 3 రోజులకి ఇంకో పార్టీలోకి పోతే సిగ్గులేనితనమని మాట్లాడాలి కదా మనం. దాన్ని వాళ్ళు ఈ పార్టీని వీడి ఏదో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండి పోతున్న గొప్పవాళ్ళగా మనం ఎట్లా కీర్తిస్తామంటే అటువంటి వాళ్ళందరినీ పచ్చి అవకాశవాదులు వాళ్ళంతా. పార్టీలో అవమానాలు ఉన్నాయి, పార్టీలో రెండండి మర్యాద లేదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిర్మల్ గారు, నేను ఏమంటున్నా అంటే మీకు తెర మీద పైకి కనిపించేటువంటి 10 మంది మాజీ మంత్రులు, లేకుంటే 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, లేకుంటే 2-3 ఎమ్మెల్యేలు, కొద్దిమంది నాయకులు, వీళ్ళు మాత్రమే తెలంగాణ భావజాలాన్ని కట్టుబడి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి నాయకులు కాదు. వీళ్ళు కొద్దిమంది మాత్రమే. ప్రజాక్షేత్రంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి సుమారు 60 లక్షల సభ్యత్వం ఉంది. మేము ఓడిపోయింది కేవలం 4,40,000 ఓట్లతోనే. కాబట్టి మేమేదో మొత్తం అశాంతంగా పడిపోయినాం, ఈ 5-6 మంది సిపాయిలు పోతేనే మొత్తం లోకమంతా ఉల్టాపల్టా అయిందనేటువంటి చర్చకు ఆస్కారం లేదని నేను అంటున్నాను. ఓకే, అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు మధ్యలో 6 నెలల్లోనే 20% బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి వెళ్ళిపోయింది. మీకు ఏం భవిష్యత్తు కనిపిస్తుంది బీఆర్ఎస్కి? ఇప్పుడు బీజేపీకి ఒకనాడు దేశంలో 2 ఎంపీలు ఉన్నాయి. మరి వాళ్ళ సక్సెసివ్గా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందా? కాంగ్రెస్ 20 ఏళ్ళు పట్టింది. ఇంకేదైనా జాతీయ పార్టీ అంతరించిపోయిందా? అట్లా రావడానికి 20 ఏళ్ళు పట్టింది. మీకు కూడా టైం పట్టుద్దా? లేదే. కాబట్టి ఇది ఒక సుదీర్ఘ ప్రస్థానం చంద్రమౌళి గారు, రాజకీయ ప్రస్థానం. మాది కేవలం 24 ఏళ్ల ప్రస్థానం మాత్రమే. ఈ 24 ఏళ్ల కాలంలో మహాద్భుతాలు సృష్టించినాం మేము. ఏమీ లేని చోట కొత్తగా ఒక ఉద్యమ సంస్థను పెట్టి రాజకీయ రూపం సంతరించుకొని రాష్ట్రం తెచ్చి నిలకడగా పనిచేసి 10 ఏళ్ల అద్భుతమైన పరిపాలనతోన తెలంగాణను భారతదేశ చిత్రపటంలో స్థానంలో పెట్టినాం. మీరు అంత అద్భుతంగా పరిపాలిస్తే ప్రజలు రాజకీయపరమైనటువంటి ఒడుదొడుకులు ఎందుకు అయ్యారు? అదే చెప్తున్నాను మీకు. రాజకీయపరమైనటువంటి ఒడుదొడుకులు అనేటువంటివి రాష్ట్రం సాధించిన దానికి, ప్రగతి నిర్మాణమైనటువంటి దానికి సంబంధం లేదు. ప్రగతి జరిగేటువంటి క్రమంలో కొంతమంది వెళ్ళిపోతారు, వ్యక్తిగతమైన కోరికలు తీరకనో వాళ్ళకి నచ్చకనో. అంత మాత్రం చేత నవనిర్మాణం జరిగినటువంటిది కాదంటామానండి. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కితాబులు జీరోనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కితాబులు జీరోనా? కేంద్ర వివిధ మంత్రిత్వ శాఖల కితాబులు వరుసగా వచ్చినటువంటి అవార్డులు ఇవన్నీ జీరోనా? ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇవన్నీ ప్రజల తీర్పుని ఏమంటారు? కాబట్టి ఇవన్నీ నమోదై ఉన్నప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం. ఇందులో తప్పకుండా రాజకీయంగా అభివృద్ధితో పాటు సమాంతరంగా జరగవలసినటువంటి రాజకీయ ప్రక్రియలో తప్పకుండా ఎక్కడో ఒక చోట ప్రజలకు మాకు ఉండేటువంటి ఆ బంధంలో ఎక్కడో కొంత బలహీనంగా ఎక్కడో చోట ఉంది. అది మా కారణమా? మా గ్రాండ్ విజన్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు ఏమైనా వెనుకబడ్డారా? లేకుంటే ప్రజల్ని అర్థం చేసుకోవడంలో మేము వెనుకబడ్డామా? మా శ్రేణులు ఏమైనా వెనుకబడ్డాయా? తప్పకుండా సవరించుకోవాల్సిన అంశాలు డెఫినెట్గా మేము సవరించుకుంటాం. అంత మాత్రం చేత ఇతర రాజకీయ పార్టీలకు మాకు పోటీ పెట్టి ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి అనేటువంటిది అసలు అంశమే కాదు నా లెక్కన. ఏమైనా కారణాలు ఐడెంటిఫై చేశారా నిరంజన్ రెడ్డి గారు ఓటమికి? 1, 2, 3, 4 ఏమన్నా చెప్పండి.
చాలా సమీక్ష జరిగింది కదా, మీరు కూడా గమనించినారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీక్ష జరిగింది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సమీక్ష జరిగింది. అసెంబ్లీ ఎన్నికలదేమో నేను ఇంతకుముందే చెప్పాను. పార్లమెంటుకు సంబంధించినంతవరకు ఏమైందంటే స్పష్టంగా కనిపిస్తుంది ఈ దేశంలో కాంగ్రెస్ యొక్క ఘోర వైఫల్యం, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఒక జాతీయ పార్టీగా. ఈ దేశంలో అపసభ్య ధోరణులు కేంద్ర ప్రభుత్వ పరంగా బీజేపీ పరంగా జరుగుతుంటే అడ్డుకట్ట వేయలేని అశక్తత కాంగ్రెస్ పార్టీది. చివరి సంవత్సరంలో మాత్రమే మేల్కొని కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర, ఈస్ట్ టు వెస్ట్ యాత్ర ఇవి పెట్టుకొని ఒక సంవత్సరం మాత్రమే వాళ్ళు పోరాటంలో కనిపించినారు. ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే, తత్ఫలితంగా వచ్చిన పరిణామం ఏంది ఈ దేశంలో? కానీ మీరు ఎందుకు ఎవరితో కలిసి లెట్ మీ ఫినిష్. మోడీ గారి నేతృత్వంలో ఉండేటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ఒకవైపు, కాంగ్రెస్ కూటమి ఒకవైపు. కాంగ్రెస్ కూటమి అనడం కంటే కూడా మోడీ అనుకూల కూటమి, మోడీ వ్యతిరేక కూటమి. మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక జాతీయ కూటములు రెండు. ఈ కూటముల వైపే ప్రజల దృష్టిని మరల్చడంలో నరేంద్ర మోడీ గారు చాలా సక్సెస్ఫుల్గా పాత్ర పోషించగలిగినారు. కాంగ్రెస్ వైఫల్యం అది. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఈ మాట, ఇవాళ కాదు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర ఈ దేశంలో పోషించలేదు. బీజేపీకి రాజకీయ ప్రచారానికి అడ్డుకట్ట వేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దాని అశక్తత, దాని శాతకాంతనం అని చెప్తానే ఉన్నాం, అది నిజమైంది. అంతిమంగా ఏమైంది? మోడీ గారి వ్యూహరచనలో భాగంగా దేశం నిట్ట నిలువున చీలింది, పోలరైజ్ అయిపోయింది. ప్రో మోడీ, యాంటీ మోడీ. ప్రో మోడీ, యాంటీ మోడీలో మేము ప్రోలేము, యాంటీ లేము. మేమే కాదు, ఈ దేశంలో చాలా పార్టీలు ప్రో లేకుండా, యాంటీ లేకుండా ఉండిపోయినాయి. నవీన్ పట్నాయక్ కావచ్చు, మాయావతి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీల మాది బీఆర్ఎస్. ప్రజల దృష్టిలో ఏమైందంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి స్పష్టంగా ఈ నిలువు రేఖ ఒకటి, విభజన రేఖ ఒకటి గీసిన కారణంగా అనుకూల మోడీ, వ్యతిరేక మోడీ అనేటువంటి రెండు శిబిరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకత్వాలు కానీ, ప్రజలు కానీ, వాళ్ళ ప్రభావాలు కానీ పాత్ర పోషించడంతో మేము ఎటు కాకుండా ఉండేటువంటి వాళ్ళం మమ్మల్ని ప్రజలు ఇర్రిలవెంట్గా భావించారు. ఐ రీటరేట్ వన్స్ అగైన్, ఇర్రిలవెంట్గా భావించినారు, అప్రస్తుతంగా భావించినారు. అంత మాత్రం చేత ఈ పార్టీ లేక ఉనికి లేదనేటువంటి భావన గురి కావద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.